హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఇది నా కొత్త ఛానల్ అండి. ఈరోజైతే ఫస్ట్ వీడియో అయితే నేను మార్నింగ్ నా రొటీన్ అయితే ఎలా ఉంటుందో చూపించబోతున్నాను అనమాట. ఫుల్ డే అయితే కాదు, ఓన్లీ మార్నింగ్ టైం ఎలా ఉంటుంది. ముందుగా అయితే అందరు ఆడవాళ్ళు చేసినట్టే నేను కూడా వాకలు తుడిచి ముగ్గులు అయితే పెడుతున్నాను. ఈరోజు మంగళవారం అనమాట. ఇక్కడైతే ముందుగా అయితే టీ అయితే పెట్టుకుంటున్నానండి. మా ఇంట్లో అందరికీ మార్నింగ్ లేచిన వెంటనే అయితే టీ అయితే పడాలన్నమాట. అందుకని ఇక్కడ నేనైతే టీ అయితే పెడుతున్నాను. ఇక టీలో ఒక్కొక్కరు ఒక్కో రకంగా వేసుకుంటారు. కొంతమంది మసాలా టీ, కొంతమంది అల్లం టీ, కొంతమంది ఇలాచీ టీ ఇలా పెట్టుకుంటారు కదా. మేమైతే అల్లం టీ పెట్టుకుంటే ఇక్కడైతే హాట్ వాటర్ నా కోసం అనమాట. ఇది వెయిట్ లాస్ పౌడర్ అండి. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. ఇక్కడ ఒక స్పూన్ వెయిట్ లాస్ పౌడర్ అయితే నోట్లో వేసుకుని ఇక్కడ 2 గ్లాసులు హాట్ వాటర్ అయితే నేను తాగేస్తాను అనమాట. మిగిలిన వాళ్ళ కోసం అయితే ఇక్కడ టీ అయితే వడపోసి ఇచ్చేస్తున్నాను. ఈ టీ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే నేను ఈరోజు చుక్కకూర పప్పు అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. చుక్కకూర అయితే ముందుగానే క్లీన్ చేసుకుని ఇలా పక్కన పెట్టుకున్నానండి నేను. ఇది నీట్గా కడుక్కోవాలి, ఎందుకంటే ఇసుకుంటుంది కదా. ఒక 2-3 సార్లు కడుక్కొని ఇలా జాలీలు గిన్నెలు అయితే వేసుకుంటే పైపైన ఇలా దేవుకోవాలండి, అడుగు నుంచి కడగకూడదు అనమాట. ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడైతే కందిపప్పు చుక్కకూర అనమాట. మా ఇంట్లో పెసరపప్పు అయితే తినడానికి ఎవరు ఇష్టపడరు అనమాట. అందుకని నేనైతే కందిపప్పు చుక్కకూర అయితే వండుతున్నాను. ఇప్పుడు పప్పు అయితే ఒక 2-3 సార్లు శుభ్రంగా నీట్గా కడిగిన తర్వాత ఇందులో పసుపు, కారం, వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అయితే వేసుకొని ఇందులో నీట్గా కడిగి పెట్టుకున్న చుక్కకూర అయితే యాడ్ చేసేసుకుందాం. అందరూ చేసినట్టే చేస్తున్నానండి, అంటే వీడియో పర్పస్ కోసం ఎలాగో చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అనమాట. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఫాలో అయిపోండి. ఇప్పుడైతే నేను ఒక చిట్కా అయితే చెప్తానండి, చూస్తూ ఉండండి. మనం పప్పు వండినప్పుడు స్టవ్ నిండా, కుక్కర్ నిండా పప్పు పొంగిపోయి కారిపోతూ ఉంటుంది కదండి వాటర్ అంతాను. అలా కాకుండా నేనైతే ఎలా చేస్తానో ఇక్కడ చూస్తూ ఉండండి. ఈ చుక్కకూర వేసినప్పుడు నిండిపోతుంది, కానీ ఆకుకూర ఏదైనా అంతే కదా, కొంచెం మంట తగిలేసరికి శుభ్రంగా అణిగిపోయి మనకు పప్పులో అక్కడ కనబడదు అనమాట. ఈ విధంగా అయితే పైన ఒక స్టీల్ ప్లేట్ పెట్టుకోవాలండి, పప్పు పొంగకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా చూసాను కదా, ఈ విధంగా ఒక స్టీల్ ప్లేట్ అయితే ఇలా బోర్లించుకొని పైన లిడ్ అయితే పెట్టేసుకోండి. ఈ విధంగా మూత పెట్టేసుకొని విజిల్ అయితే పెట్టేసుకోండి. అస్సలు కొంచెం కూడా ఒక చుక్క కూడా మీకు బయటికి రాదనమాట, చాలా నీట్గా ఉడుకుతుంది. అవును, చెప్పడం మర్చిపోయానండి, ఇది నా ఫస్ట్ వీడియో అనమాట. మీరందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పటికైతే నేను 2 సార్లు అయితే యూట్యూబ్ స్టార్ట్ చేసి కొన్ని అనువాద కారణాల వల్ల అయితే వెనక్కి వెళ్ళాను. మళ్ళీ 3వసారి అయితే స్టార్ట్ చేశాను. ఈసారి కంపల్సరీ అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే మన పప్పు కూడా ఉడికిపోయింది. ఇక్కడైతే తాలింపు వేసేసుకుందాం. ముందుగా అయితే కొంచెం ఆయిల్ పెట్టుకొని సాధ్యమైనంత వరకు అయితే అందరూ ఆవాలు, మెంతులు ఇలాంటివన్నీ వేసుకుంటారు, కానీ మా ఇంట్లో ఎవ్వరూ తింటండి. అందుకని వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకుతో అయితే తాలింపు ఫినిష్ చేస్తాం మేము. ఇవి బాగా వేగితే మంచి స్మెల్ వస్తుంది కదండి. అలా అయితే బాగా వేగాలని మాడపెట్టేయకండి. కొంచెం దోరగా వేయించాక ఎండుమిరపకాయలు మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే కరివేపాకు అయితే వేసుకోండి. ముందుగా వేసారంటే స్టవ్ మీద మంట అయితే వచ్చేస్తుంది అనమాట. ఎండుమిరపకాయలు వేగిన తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుంది కదండి. అప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని పైన కరివేపాకు వేసుకుని ఆ తాలింపు అలా పట్టుకెళ్ళి పప్పులో వేసేసి వెంటనే మూత పెట్టేయండి. ఆ ఫ్లేవర్ ఎక్కడికి పోదనమాట, మన పప్పులోనే ఉండిపోతుంది. ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు వేసాను, చూసారు కదా. ఈ విధంగా వెంటనే మూత పెట్టేయాలండి. ఆ ఫ్లేవర్ అందులో ఉండి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఉప్పు కూడా సరిపడగా వేసేసుకోండి. ఇప్పుడైతే నాకు రైస్ కూడా ప్రిపేర్ చేస్తానమాట. ఇప్పుడు క్యారేజీలు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయడం, కొత్త వాళ్ళే కాదు, పాత వాళ్ళే కాదు, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇట్లు మీ సత్య దినచర్యలు. థ్యాంక్ యూ.